వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుందామండి. ఈ కొబ్బరి అన్నము పాలు తీయకోకుండా మనం చేసుకుందాము. ముందుగా 2 గ్లాసుల పాత బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. కొంచెం చిన్నదైనా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ 2 గ్లాసుల బియ్యం మనం కడిగి 2 సార్లు 3 సార్లు అయినా ఒక అరగంట సేపు నానబెడతామండి. పాత బియ్యం అయితే బాగుంటుంది కదా. కడిగేసుకున్న తర్వాత మనం ఒక అరగంట అయిపోయింది. ఈలోపు మనం ఒక కొబ్బరికాయ తీసుకున్నాం కదా, దాన్ని మనం తురుముకుందాము. ఇలా తురుమైనా పట్టుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయినా మనం వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ అన్నము ఉడకవచ్చిందండి, ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం గంజంతా వంపేసేసుకోవాలి. వంపేసిన తర్వాత అన్నము ఒక పళ్ళెంలో మనం ఆరబోసాను. ఇట్లా ఆరబోసుకుంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఒక అరకప్పు నెయ్యి తీసుకొని సగం దీంట్లో వేసుకుంటానండి. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదా డాల్డా అయినా తీసుకోవచ్చు. డాల్డా కూడా లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్టీగా. తర్వాత అరకప్పు సగం మిగిలింది కదా, ఆ నూనె వేసేసుకున్నాను ఇప్పుడు. తర్వాత 1 స్పూను ఆవాలు, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, ఇవి కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత 4 పచ్చిమిరపలు మనం చీలికగా చేసుకున్నాను, అవి వేసాను. 2 స్పూన్ల మినపప్పు, ఈ మినపప్పు అయినా పర్వాలేదు, గుళ్ళైనా వేసుకోవచ్చు. తర్వాత 4 ఎండుమిర్చులండి, ఇవి కూడా వేసేసుకున్నాను. ఇవి కూడా దోరగా వేగాలి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు, ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ఈలోపు ముందుగా నేను ఒక 20 గ్రాములు జీడిపప్పు, 10 గ్రాములేమో కిస్మిస్ వేపి పక్కన పెట్టానండి. మనం మిక్సీ వేసుకున్నటువంటి ఈ కొబ్బరి వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మనం అలాగా అడుగంటుకోకుండా చక్కగా వేపుకోవాలి. మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్నర అయితే సరిపోతుంది, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. మనం వేడిగా ఉన్నటువంటి అన్నం ఇప్పుడు వేసేసుకుందాము. ఈ అన్నం అంతా వేసిన తర్వాత మనం చక్కగా కలిపేద్దామండి. ఎందుకంటే కొబ్బరి ఉంది కాబట్టి అడుగు అంటుకోకుండా చక్కగా మనం కలిపేసేయాలి. ఈ కలిపేసిన తర్వాత మనం స్టవ్ కట్టేసేసి ఒక గంట అయినా సరే మనం దీనిలో అలా ఉంచేసేయాలండి, మూత పెట్టి. ఈ తర్వాత లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వేసేసి ఇవి కూడా చక్కగా కలిపేసేసి మనం ఉంచేసుకుందాము. మీకు కావాలంటే ఈ పసుపు అనేది కలర్ కోసం వేసుకోండి. నీళ్ళలో ఒక చిటికెడు కలిపేసి అలా జిమ్మితే సరిపోతుందండి. ఈ వేడికి మగ్గిపోయి కలర్గా ఉంటుంది. మనం చక్కగా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇది బాగా చల్లారిపోవాలి, చల్లారిపోతేనే మనకి బాగుంటుందండి. ఇది ఒక గంట ఉన్న తర్వాత మనం వడ్డించుకోవాలి. ఇంత వేడివేడిగా మాత్రం బాగాదండి కొంచెం, ఎందుకంటే ఇప్పుడే కదా మనం వేసింది అన్నం. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈలోపు మనం గంట అయిపోయిందండి. ఇప్పుడు ఇలా ఉంది, చక్కగా పొడి పొడిలాడుతూ ఉందండి. అడుగంటకుండా మనం చూసుకోవాలి. అన్నం వేయగానే చక్కగా ముందు గుర్తు పెట్టుకోండి, అన్నం వేయగానే మనం 2-3 నిమిషాలు ఉన్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. దీనిలో బెండకాయ వేపుడు కానీ దొండకాయ వేపుడు కానీ ఏవైనా బాగానే ఉంటుంది.
లేదనుకుంటే మనం ఈ మటన్ కానీ చికెన్ కానీ ఇది కూడా బాగుంటుంది. ఇలా ఎప్పుడైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.